యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా అనే పాటను పాడుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ పాడిన ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఆ ఛానల్లో 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలన్నీ కూడా మరి చూడవచ్చు ఆసక్తి గలవారు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 ఇవి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. అతి త్వరలోనే మూవీ సాంగ్స్కి బుక్ 3, బుక్ 4 కూడా 2 రాబోతున్నాయి అనమాట. ఒక 1 వీక్లోనే వచ్చేస్తాయి. కొంచెం లేట్ అయింది. మరి డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 3 వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. 1963 సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా అనే పాటను పాడుకుంటున్నాం. రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పెంజల నాగేశ్వరరావు గారు, గానం పి సుశీలమ్మ బృందం. రాగము అభేరి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములేమి కలవు అనమాట. ఈ అభేరి రాగం జన్యరాగం, ఉపాంగ రాగం. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగాన్ని భీంప్లాస్ అంటారు. మరి ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. అభేరి యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సగ్గమ్మ పనిసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే సగ్గమ్మ అంటే సరిగమలో రీ తీసాం, పనిస అంటే పదనిసలో దా తీసాం. ఆరోహణలో 2 స్వరాలు తీసాం అనమాట. రీ దా. అవరోహణ సాని ధాప మాగారీస మొత్తం ఉంటుందన్నమాట. మరి 5 స్వరాలుంటే ఔడవ రాగం అంటాం, 7 స్వరాలుంటే సంపూర్ణ రాగం అంటాం. మరి ఇది ఆరోహణ 5 స్వరములు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఏం రాగం అవుతుందంటే ఇది ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి అన్నమాట. అన్యస్వరములు ఏమీ వాడలేదు ఫారినర్స్. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. జతుల ప్రకారంగా చూడండి. ఇక్కడ కిట్ట తక్క 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 అని. అయితే దీనికంటే ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరం చొప్పున నడిస్తే అది హుషారుగా ఉంటుంది అనమాట. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం వచ్చినట్టు వారు తాళం వేసుకోవచ్చు. శృతి విషయానికి వస్తే ఇది ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను 3వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని ఇక్కడ చూడండి, క్యాషియోని. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు. అంటే 1వ శృతి. ఇప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి. డి అంటే ఒరిజినల్ శృతి. నేను పాడేది డి, డి షార్ప్, ఈ. అంటే ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట. పాటను పాడుకోబోయే ముందు మనం అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు,
హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సగమ పని సా సని ధప మగరి సా, సగమ పని సా సని ధప మగరి సా. లో పిచ్లో సని ధప పంచం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా, ఆశీర్వాదము లభించుగా ఆశీర్వాదము లభించుగా, చేసే పూజలు ఫలించుగా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా, ఆశీర్వాదము లభించుగా, చేసే పూజలు ఫలించుగా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఎన్ని తీర్థములు సేవించారో, ఎన్ని మహిమలను గణించారో, ఎన్ని తీర్థములు సేవించారో, ఎన్ని మహిమలను గణించారో, విజయం చేసిరి మహానుభావులు, విజయం చేసిరి మహానుభావులు, మన జీవితములు తరింతుగా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా, ఆశీర్వాదము లభించుగా, చేసే పూజలు ఫలించుగా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. లీలా సుఖులో ఋష్య శృంగులో మన యతీంద్రులై వెలసిరిగా, లీలా సుఖులో ఋష్య శృంగులో మన యతీంద్రులై వెలసిరిగా, ఏమి మౌనమో ఏమి ధ్యానమో, ఏమి మౌనమో ఏమి ధ్యానమో, మన లోకములో ఉండరుగా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా, స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా. లాస్ట్ చరణం మూడవ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే.
ఏ ఏ వేళల ఏమి ప్రియములో ఆ వేళల కవి దొరుకవలే. ఏ ఏ వేళల ఏమి ప్రియములో ఆ వేళల కవి దొరుకవలే. సవ్వడి సేయక సందడి సేయక సవ్వడి సేయక సందడి సేయక భయభక్తులతో మెలగవలే. స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా. స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా. ఆశీర్వాదము లభించుగా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా. స్వాముల సేవకు వేళాయే వెళ్ళమరారే చెలులారా. ఆహా, అద్భుతమైనటువంటి పాట. చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు మరి పెండ్యాల గారు. ఆయన పాటలో మనకి సుపరిచితంలే కదా. మరి అలాగే రాశారు, అలాగే పాడారు కూడా సుశీలమ్మ గారు కూడా. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మరి ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలు కూడా మీరు అక్కడ చూడవచ్చు. అయితే ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో నేను ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు ఆ వీడియోలు కూడా చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.